ఈరోజు చాలా మంది కూడా యేసు ప్రభుని ఎక్కడ పెట్టారో తెలుసా? ఇంటి బయట. ఇది మన ఇల్లు, మనమే దేవాలయం. యేసు ప్రభు లోపల ఉంటాడా మనకు? చెప్పండి. ఆ రోజు సత్రంలో లేదు స్థలం, ఇప్పుడు మనలో లేదు స్థలం. హల్లెలూయా. ఆడ సత్రంలో లేదు స్థలము, ఈరోజు మనలో లేదు స్థలము. ఈరోజు దేవుని బిడ్డలారా మీరు ఆలోచించండి. దేవుడు కోరుకుంటాడు, ఇంతవరకు కూడా నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభుకు చోటు ఇవ్వకుండా, యేసుక్రీస్తు ప్రభు రక్తంతో కడగబడకుండా, పరిశుద్ధపరచబడకుండా, మారు మనసు చెందకుండా, యేసయ్యను హృదయంలో చేర్చుకోకుండా పాపం జీవితం జీవిస్తున్న నీవు దేవునికి పరిశుద్ధ స్థలము కాదు. దేవుడు అందుకోసమే ఈ రోజు ఈ గుడి ప్రతిష్ట ద్వారా వాక్యంతో మాట్లాడుతున్నచ్చేమో, ఈ రోజన్నా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించు, రక్షణ పొందుకో, ఆయన హృదయంలో చేర్చుకో. ప్రభు, నేను ఈ పాపం చేశాను, ఈ తప్పిదం చేశాను, ఈ అపరాధం చేశాను, నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరించు అని చెప్పి ప్రభు సన్నిధిని వేడుకున్నట్లయితే ప్రభు నిన్ను తన ఆలయంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా.